హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. మదన కామరాజు కథలు 6వ భాగం విందాం. 5వ రాత్రి మంత్రి కుమారుడు చెప్పిన కథ. పేరు జగదేక ప్రతాపుని కథ. 5వ రోజు రాత్రి మంత్రి కుమారుడు ఎప్పటి వలనే ఆభరణాలు ధరించి తాంబూలము వేసుకొనుచు తన పడక ఇంటికి వచ్చాడు. రాజకన్యలలో మొదటిది రోజులాగే అలంకారితి అయి పడకింటికి వచ్చి కామం అతిశయించగా మంత్రి కుమారుణ్ణి ఆలింగనం చేయరాగా, అతడు మరలా ఒక చిన్న కథ చెప్పుచున్నాను, దానిని నువ్వు విన తర్వాత నీ ఇష్టాన్ని తీర్చెదను అని చెప్పగా రాజపుత్రిక ఆ మాటలు విని కథ వినసాగెను. ఉదయగిరి పట్టణాన్ని జగత్పతి అనే రాజు పరిపాలించుచూ ఉండెను. అతనికి 7 కుమారులు గలరు. అతడు ఒక పౌర్ణమి నాడు వెన్నెలలో పడుకొని కొంతసేపు ఆలోచించి పెద్ద కుమారుణ్ణి పిలిచి, నాయనా, ఇట్టి వెన్నెల రాత్రుల యందు నువ్వేమి చేయదలచితివి అని అడిగాడు. అతడు, జనక, ఇట్టి వెన్నెల రాత్రుల యందు సైన్యముతో పయనించుచు శత్రురాజును గెలవకూరదను అని చెప్పాడు. తర్వాత రెండవ వాడిని పిలిచి ప్రశ్నించగా, నాయనా, ఇట్టి సమయమున పైరు ఏతాముతో నీరు తోడిన ఆయాసము కలగదు అని చెప్పాడు. ఇట్లు 6 6 విధాలుగా పలకగా తండ్రి 7వ కుమారుడైన జగదేక ప్రతాపుని వద్దకు వచ్చి, కుమారా, ఈ వెన్నెలయందు నీవేమి చేయదలిచావు అని ప్రశ్నించాడు. అతడు, జనక, శత్రురాజులను గెలిచి వారిని సేవింప చంద్రకాంత శిలా నిర్మితమగు మహోన్నత సౌధమున ఇంద్రుని కుమార్తె నాకు ముడుపులివ్వ, అగ్నిహోత్రుని పుత్రిక పాదములు ఒత్తుచూ ఉండగా, వరుణదేవుని పుత్రిక గానము చేయుచూ ఉండగా, నాగకన్య ఉపచారము చేయుచూ ఉండగా, హంసతూలిక తల్పమున పడుకొని రతీదేవి వంటి నార్యమణితో సుఖించట కంటే వేరొక కోరిక ఉండునా అని పలికాడు. అతడు చెప్పినది విని, అవురా, నీ మనసున ఎంత కోరికలు ఉన్నాయిరా, అసాధ్యములకు ఇట్టి కోరికలు కలవారు మరి ఉండరాదు అని తలచి తన అంతఃపురానికి వెళ్ళి హంతకుల్ని పిలిచి, ఓరి దురాశాపరుడైన నా 7వ కుమారుణ్ణి నట్టడివిలో వధించండి అని ఆజ్ఞాపించాడు. భూపాలుడు అట్లా ఆజ్ఞాపించుచూ ఉండగా జగదేక ప్రతాపుని తల్లి విని పరుగు పరుగున కుమారుడి వద్దకు వెళ్ళి అతనికి 1000 వరహాలతో నిండిన సంచిని ఇచ్చి, నాయనా, నిన్న రాత్రి నీ తండ్రికిను నీకు ఎట్టి సంభాషణ జరిగిందో ఏమో కానీ అతడు నిన్ను ఉదయమునే వధింపవలసిందని ఆజ్ఞాపించాడు. నీవు ఈ 1000 వరహాలు తీసుకొని విదేశాలకు వెళ్ళి జీవింపుము అని పలికింది. జగదేక ప్రతాపుడు తల్లి అనుమతి తీసుకొని ఆ పట్టణాన్ని వదిలి వెళ్ళిపోయాడు. ఉదయాన్నే అతన్ని వధించటానికి తలారు వచ్చి అతడు భవనమున లేనందున అతడు రాజునకు చెప్పగా అతడు మండిపడి, మంచిది, వాడిప్పుడు కాకునను ఎప్పుడు కనపడినను అప్పుడు వెంటనే నాకు ఆ వర్తమానము చెప్పమని ఆజ్ఞాపించాడు. ఇలా ఉండగా జగదేక ప్రతాపుడు ఒక అరణ్యాన్ని ప్రవేశించి తిరుగుచూ ఒక కుటీరాన్ని చూసి దానిని సమీపించాడు. అందులో ఉన్న ఒక ముసలామె అతన్ని ఆదరించి, కుమారా, ఈ అరణ్యానికి ఎలా వచ్చావు, నీ వృత్తాంతమేమిటి అని ప్రశ్నించింది. అంతా అతడు తన వృత్తాంతమంతా తెలిపి, అవ్వా, నీ వద్ద కొన్ని రోజులు ఉండటానికి అనుమతి ఇవ్వమని ప్రార్థించాడు. నాయనా, నీ ఇష్టం వచ్చిన రోజులు ఉండవచ్చును. నా వద్ద కొన్ని పశువులు ఉన్నాయి, వాటిని ఈ అడవి యందు మేపుతూ ఉండు, కానీ ఎన్నడూనూ ఉత్తర దిక్కుకు పోవద్దు అని చెప్పింది. అతడందుకు అంగీకరించి కొన్ని రోజులు గడిపాడు. ఒకనాడు రాజకుమారుడు ఈ ముదుసలి నన్ను ఎందుకు ఉత్తర దిక్కుకు పోవద్దని చెప్పిందో తెలుసుకోవాలని తలచి ఆ దిక్కునకు పశువులను తోలుకొని పోయాడు. ఆ దిక్కునకు వెళ్ళినంతనే ఒక తటాకం కనిపించింది. అతడు ఒక చెట్టెక్కి చూడగా ఒక స్త్రీ తన చెలికెత్తలతో కట్టుగుడ్డలని ఒక చోట ఉంచి జలక్రీడలాడుచూ కనిపించింది. రాజకుమారుడు ఆ తరుణీమణియందు బద్ధానురాగుడై ఆమె చీరను హరించిన ఎడల ఆమె తనకు వశము కాగలదు అని తలచి ఆ చెట్టు నుంచి దిగి పొదల మాటు నుంచి ఆ తటాకాన్ని సమీపించి అతడు ఉండిన చీరలలో అతి రమణీయమైన దానిని అతడు అపహరించి పరిగెడుతూ ఉన్నాడు. ఆ తరుణీమణి అతడు తన కట్టుబట్టని అపహరించుకొని పోవుట చూచి అతని వెనక పరిగెత్తుతూ, ఓ రాజకుమారా, ఇటు రమ్ము, నన్ను చూడుము, నా బోటి స్త్రీలను పరిగెత్తింపరాదు, రమ్ము, నీకు చిక్కితిని అని పలికింది.
ఆమె పలుకులు నిజమని తలచి అతడి వెనుదిరుగు చూసిన వెంటనే ఆమె అతన్ని రాతి బొమ్మగా మార్చి తన చీరను తీసుకుని వెళ్ళిపోయింది. ఆ రోజున పశువులు మాత్రమే ఇంటికి తిరిగి వచ్చాయి. వచ్చిన వెంటనే ఆ ముదుసలి జరిగింది ఊహించి మరునాడు అతని కోసము సూర్యోదయము తోడనే ఒక కలసమున మంత్రజలాన్ని తీసుకొని నాగబెత్తాన్ని తీసుకొని ఉత్తర దిశగా వెళ్ళి నూతన శిలా విగ్రహాన్ని చూసి అతనిపైన మంత్రజలాన్ని చల్లి నాగబెత్తముచే తాకి రాజపుత్రుడిగా గావించింది. అతడు అవ్వకు సాష్టాంగ నమస్కారం చేసి, అవ్వ, నీ పలుకులు విననందున ఇంత జరిగింది. ఒక విశేషము కలదు. ఆ కాంతామణిని చూసిన నాటి నుంచి నా మనసు ఆమె యందు లగ్నమైనది. ఆమెను చూడక నిమిషమైనా నిలవలేకుండా ఉన్నాను. ఆమె నాకు లభించు మార్గాన్ని చెప్పు, లేకపోతే నీ పాదాల చెంతపడి మరణించుతాను అని వేడుకున్నాడు. అప్పుడు ఆమె, వత్సా, లే, నీ అభీష్టము నెరవేర్చుతాను. నేడు ఇంటికి పోదాము, రమ్ము అని అతన్ని తీసుకుని ఇంటికి వెళ్ళి అతనికి తాను ఆనాడు ఏ విధంగా చెప్పెనో ఆ విధంగా చేయమని చెప్పింది. మరుసటి రోజు రాజకుమారుడు తటాకానికి వెళ్ళి ఆమెకు తెలియకుండా చీరను తీసుకొని వెనుదిరిగి చూడకుండా అవ్వ ఇంటికి వచ్చి చేరాడు. అవ్వ అతని వద్ద ఉన్న చీర పుచ్చుకొని అతని తొడ చీరి దాని యందు చీరను ఉంచి ఎప్పటి వలె తొడ కుట్టివేసి అతడిని ఒక శిశువుగా మార్చివేసింది. ఇంతలో ఇంద్రుని కుమార్తె ఆ ముదుసలి ఇంటికి వచ్చి, అవ్వ, ఒక రాజకుమారుడు నా చీరను ఎత్తుకొని వచ్చాడు. అతడు ఇటు వచ్చినా అని అడిగింది. అందుకు అవ్వ ముందుగా నా చీర ఇచ్చేదను, కట్టుకోమని చెప్పి తన చీర ఇచ్చి ఆమెచే ధరింపచేసి ఇట్లా అంది, నీ చీర హరించినవాడు నిన్ను వివాహము చేసుకోదలిచి అట్లా చేశాడు. కావున అతడిని పరిణయమాడుటకు అంగీకరించిన ఎడల అతన్ని చూపిస్తాను అని పలికింది. అందులకు ఇంద్రుని కుమార్తె అంగీకరించగా అవ్వ పసిబాలుడిగా మార్చిన రాజకుమారుణ్ణి తిరిగి యథారూపానికి తెచ్చింది. అది మొదలు రాకుమారుడు ఇంద్రుని కూతురుతో 6 మాసాల వరకు అక్కడ సుఖంగా కాలయాపన చేసి తదుపరి అవ్వతో చెప్పి సెలవు తీసుకొని సమీపమున ఉన్న పట్టణానికి బయలుదేరుతూ ఉండగా అవ్వ ఆ రాజకుమారుణ్ణి పిలిచి, నాయనా, నీ తొడయందు ఆమె చీర ఎంతకాలముండునో అంతకాలము ఆమె నీ దగ్గర ఉంటుంది. కావున ఈ విషయంలో మెలకువతో ఉండు. వేటకు వెళ్ళినప్పుడు, కయ్యానికి వెళ్ళినప్పుడు ఆ చీరను నీ వద్ద ఉంచుకొనక మిక్కిలి నమ్మకమైన వారి చేతికి ఇచ్చి తిరిగి వచ్చిన తోడనే నీవు మరలా ఆ చీరని నీ తొడయందే భద్రపరుచుకో అని చెప్పింది. జగదేక ప్రతాపుడు ఇంద్రుని కుమార్తె దగ్గరలోనే ఉన్న ఒక రాజ్యానికి చేరారు. ఆ రాజ్యానికి రాజు జగదేక ప్రతాపుని భార్య సౌందర్యాన్ని ఆశించి ఆమెను పొందవలనని జగదేకుణ్ణి తన కొలువునందు నియమించుకొని అతనికి 10,000 వరహాలు జీతముగా ఇచ్చుచుండెను. ఆ రాజు మంత్రితో ఆలోచించి జగదేక ప్రతాపుణ్ణి పిలిపించి, ఓయి, మా కొలువున ఉన్న వారిలో 10,000 వరహాల జీతము కలవాడువు నీవే అని గుర్తించి అందుకు మేమెక్కువగా మన్నించుచున్నాము. నాకు శిరోవేదన వచ్చినది. ఆ వేదన తగ్గించుటకై వైద్యులు కాలసర్ప విషము కావాలనని అనుచున్నారు. కావున నువ్వు పోయి ఆ విషాన్ని పాతాళం నుంచి తీసుకుని రావలెను. నీవు తప్ప ఈ పనిని ఇంకెవరూ చేయలేరు అని చెప్పాడు. అతడు అందుకు అంగీకరించి ఇంటికి వెళ్ళి విచారముగా ఉండగా ఇంద్రుని కుమార్తె అతని విచారానికి కారణమడుగగా అతను చెప్పగా ఆమె, నాదా, విచారించవద్దు. మీరు రాజు వద్ద 3 రోజులు సెలవు తీసుకుని రండి. ఇంతలో నేను ప్రయాణానికి సిద్ధము చేసేదను అని చెప్పింది. ఆమె ఒక ఉత్తరాన్ని తన పినతండ్రి అయిన కర్కోటక మహారాజుకు రాసింది. రాకుమారుడు రాగానే ఆ ఉత్తరాన్ని ఇచ్చి, నాథా, ఈ ఉత్తరమును దగ్గరలో ఉన్న అరణ్యమునందు ఒక పుట్టలో వేసి క్షణకాలము వేచి చూడండి. అప్పుడు జరిగే చిత్రాలని చూడండి అని చెప్పింది. రాజకుమారుడు ఆమె చెప్పిన విధంగా ఆ ఉత్తరాన్ని ఒక పుట్టలో వేసి కొంతసేపు ఉండగా ఒక రత్నాల పల్లకి అతని వద్దకు వచ్చి దానిలో అతన్ని ఎక్కించుకొని నాగలోకానికి తీసుకుని పోయింది. నాగలోకాధీశ్వరుడైన కర్కోటకుడు ఇంద్రుని కుమార్తె రాసిన ప్రకారముగా అతనికి తన కుమార్తెని ఇచ్చి వివాహము చేసి అనేక రత్నాభరణాల్ని కానుకగా ఇచ్చి చీనాంబరాలతో అతని వెంట కూతుర్ని పంపుచూ అతనికి కొంత కాలకోట విషము గల భరిణను ఇచ్చి దీన్ని భద్రంగా తీసుకొని పొమ్మని చెప్పి పంపించాడు. రాజకుమారుడు ఆ విషమును తెచ్చి తన ప్రభువుకి ఇచ్చాడు. రాజు
ఈ విషమును తెచ్చుటకు వెళ్ళినవాడు మరణించునని తలచాను గాని దైవానుకూలము చేత ఇతడు మరణించలేదు. ఇంకే విధంగా ఇతని చంపవచ్చును అని ఆలోచించుచూ ఉండగా మంత్రి వచ్చి, అయ్యా, అతడి విషము ఒక్కటే కాదు, తన వద్ద ఉన్న స్త్రీ కంటే ఎక్కువ సౌందర్యము గల ఇంకొక నాగకన్యను కూడా తీసుకొని వచ్చినాడు అని చెప్పాడు. ఆ పలుకులు విని ఇతనిని చంపుటకు తగిన ఉపాయాన్ని మంత్రిని అడగగా అతడు, దేవా, మీరు అంతఃపురమునందే ఉండండి, నేను అతనిని మకర మత్స్యముల గుడ్లను తీసుకుని వచ్చుటకు పంపిస్తాను. ఈసారి అతడు తప్పక మరణిస్తాడు. మానవునికి సముద్రాన్ని శోధించి వచ్చే శక్తి లేదు అని రాజును నమ్మించాడు. రాజు మంచిదని అంతఃపురమునందే ఉన్నాడు. జగదేక ప్రతాపుడు వచ్చిన తోడనే రాజు కడుపు నొప్పుతో బాధపడుతున్నాడని, అది తగ్గుటకు వైద్యులు మకర మత్స్యపు గ్రుడ్లు కావలను అని అడుగుతున్నారని చెప్పి నీకు8 దినాలు గడువు ఇచ్చుచున్నాను, ఈ లోపున అవి తేవలను అని ఆజ్ఞాపించాడు. అతడి ఇంటికి వెళ్ళి భార్యలకు చెప్పగా వారు, నాదా, చింతింపకండి అని ఒక చీటీ ఇచ్చారు. దానిని సముద్రంలో వేసి జరిగే విషయాలను చూడమని చెప్పారు. అతడు ఈ విధముగానే వారిచ్చిన చీటీని సముద్రంలోకి వేసి జరిగే విషయాన్ని గూర్చి చూస్తూ ఉన్నాడు. అంతలో వరుణదేవుని దూతలు వచ్చి అతనిని వరుణదేవుని వద్దకు తీసుకుని పోయారు. వరుణదేవుడు ఆ చీటీని చూచి దానిలో ఉన్న ప్రకారము తన కుమార్తెనిచ్చి అతనికి పెండ్లి చేసి ఒక మకర మత్స్యము వీపుపై అతన్ని కూర్చోబెట్టి భూలోకానికి పంపించాడు. అతడు సముద్ర తీరము చేరగానే, ఓ మత్స్య మకరమా, నీవు మీ రాజుగారి వద్దకు నేను చెప్పే వరకు వెళ్ళవద్దు అని చెప్పి రాజు వద్దకు వెళ్ళుచుండెను. ఆ రాజు తన భటుని వలన జగదేక ప్రతాపుడు తాను చెప్పిన పని యందును కృతకృత్యుడై వచ్చుచున్నాడని విని అతడిని కలుసుకొని, నా కడుపు నొప్పి శాంతించినది, ఇక ఆ మకర మత్స్య గ్రుడ్డులతో పని లేదు, అతనిని ఇంటికి వెళ్ళమని చెప్పాడు. అతడు సంతోషముతో ఆ మకర మత్స్యములకు సెలవిచ్చి తాను ఇంటికి వెళ్ళిపోయాడు. మంత్రి పరిచారకుల వలన జగదేక ప్రతాపుని ఇంట 3 దివ్య సుందరీమణులు ఉన్నారని విన్న రాజునకు ఆ సంగతి చెప్పాడు. రాజు ఈసారి అతడు ఎన్నటికీ తిరిగి రానట్టి కార్యముపై అతన్ని పంపవల్లని నిశ్చయించుకొని పితృదేవతల వద్దకు ఏగి వారిచ్చు ఉత్తరాలకి ప్రత్యుత్తరాలు తీసుకొని వచ్చుటకై పంప నిశ్చయించుకున్నారు. కొన్ని రోజుల తర్వాత ప్రతాపుణ్ణి పిలిచి రాజు, ఓయి, రాజ్య పరిపాలనా విషయంలో కొన్ని సందేహాలున్నాయి, మా పెద్దల వలన తెలియవలసింది ఉన్నది. మేమొక ఉత్తరములో మాకు కావలసిన విషయాలను రాసి ఇచ్చేదము, ఆ విషయములపై వారి అభిప్రాయాన్ని వ్రాతపూర్వకంగా తెమ్మని చెప్పాడు. ప్రతాపుడు ఇంటికి వెళ్ళి తన భార్యలకి ఈ విషయము చెప్పగా వారు రాజు మంత్రి యొక్క అంతరంగము తెలుసుకున్న వారగుట చేత ఇట్టి అదములకు తగినట్లుగా ప్రాయశ్చిత్తము చేయవలనని ఆలోచించి, నాదా, మీరు ఈ విషయముల గురించి చింతింపవద్దు, వారిచ్చిన ఉత్తరములకు ప్రత్యుత్తరములు మేము తెప్పించి సిద్ధపరుస్తాము. మీరు రాజుతో చెప్పి ఊరు బయట ఒక గుంట తవ్వించి అందులో కట్టెల్ని వేసి అగ్ని ప్రజ్వరిల్లేటట్లు చేసి అప్పుడు మేమిచ్చిన ఉత్తరాన్ని అందులో వేసిన అగ్ని మిమ్మల్ని తన పట్టణానికి తీసుకుని పోయి తన కూతుర్ని మీకిచ్చి వివాహము చేసి మరుసటి దినమున ఉదయమునే మిమ్మల్ని మాకు అప్పగిస్తారు. తర్వాత జరిగే విషయాలని ప్రత్యక్షంగా చూడవచ్చును అని పలికారు. గ్రామమునకు కొంత దూరమున ఒక పల్లము తవ్వించి దాని యందు పెద్ద పెద్ద కట్టెల్ని వేసి అగ్నిని ప్రజ్వలింపజేశారు. అగ్ని బాగా ప్రజ్వరిల్లుటకు నేతిని హోమము గావించారు. అప్పుడు జగదేక ప్రతాపుడు తన భార్యలు చెప్పిన విధంగా వారిచ్చిన చీటీని అగ్నిలో వేసి అగ్నిదేవుడికి ప్రదక్షిణమాచరించి అగ్నిగుండానికి దూకాడు. వెంటనే అతడు ఏ విధమైన అపాయము పొందక అగ్నిదేవుని చేత సన్మానితుడై అగ్నిదేవుని పట్టణానికి చేరాడు. చేరిన వెంటనే జాబునిచ్చాడు. వెంటనే అగ్నిదేవుడు అతనికి తన పుత్రికనిచ్చి వివాహం చేశాడు. మరునాడు కూతురుని అల్లుణ్ణి వారి ఇంటికి పంపించాడు. ఇంద్రుని పుత్రిక రాజు మంత్రి పురజనులు రాసిన జాబులన్నింటికి జవాబులు రాసి తయారుగా ఉంచి తన భర్త రాగానే ఆ ఉత్తరాలని ప్రత్యుత్తరాలని అతనికిచ్చి, నాదా, ఈరోజు ఈ జవాబులని మీ రాజుకిచ్చి మీ పితృదేవతలు నరకాన పడి కలవరించుచున్నారు, వారు మిమ్మల్ని చూడవలనని ఆతృత పడుతున్నారు, కానీ వారికి అవకాశము దొరుకుటలేదు. వారు నాతో, నువ్వు ఏ విధంగా ఇచ్చటికి వచ్చితివో ఆ విధంగా మా వారిని కూడా తీసుకుని రమ్ము
అని బ్రతిమాలాడారు అని చెప్పు. అలాగే మంత్రితో కూడా మీ పితృదేవతలు సుఖులై ఉన్నారు. వారు నీకు మోక్షమును సులభముగా పొందు మార్గాన్ని చెప్పుటకు ప్రయత్నించుతున్నట్లు తోచుచున్నది అని చెప్పు. దానితో వారిద్దరూ తమ పితృదేవతల వద్దకు తమను తీసుకుని పోవాలని ప్రార్థిస్తారు. వారి ప్రార్థన మన్నించి వారి ఇష్టానుసారము జరుపుటకు మాట ఇచ్చి రండి. ఆ తర్వాత జరుగు చిత్రాల్ని చూడవచ్చును అని చెప్పింది. వెంటనే జగదేక ప్రతాపుడు రాజసభకు వచ్చి ఇంద్రకుమారి చెప్పినట్లుగా చెప్పగా ఆ రాజు మంత్రి తమ పితృదేవతలను దర్శింపవలనని అతన్ని వేడుకున్నారు. అతడు వారి కోరికలను తీర్చుటకు అనుమతించి తన భార్యలకు తెలిపాడు. వారు, నాదా, వెనకటి వలె అగ్నిని ప్రజ్వలింపచేయుము. అప్పుడు మేమిచ్చు కమ్మను తీసుకొని నువ్వు అగ్నిలోనికి వెళ్ళి తర్వాత వారిని కూడా ప్రవేశింపమనము. వారు అగ్నిలో దూకి వెంటనే భస్మమైతారు. నీవు మాత్రము రక్షింపబడి ఉదయాన్నే మమ్మల్ని చేరగలవు అని చెప్పారు. జగదేక ప్రతాపుడు ఆ విధంగానే ఆచరించగా రాజు మంత్రి అగ్నికి ఆహుతి అయ్యారు. జగదేక వీరునికి మాత్రము తన భార్యల ప్రభావం వలన ఏమీ జరగలేదు. తర్వాత ప్రతాపుడు భూపాలుని కుమారునకు పట్టము కట్టి అక్కడ నుంచి భార్యలతో వేరొక పట్టణానికి పోవటానికి బయలుదేరాడు. వారొక మహారణ్యము నుంచి పోవుచూ ఉండగా ఇంద్రకుమారి, నాదా, ప్రయాణపు బడలిక ఎక్కువగా ఉన్నది. ఎక్కడో ఉన్న పట్టణాల్ని వెతుకుచూ పోవుట ఎందుకు? ఇక్కడే నా నేర్పుచే ఒక మహాపట్టణాన్ని నిర్మిస్తాను అని చెప్పి ఆ విధంగా చేసింది. ఆ పట్టణము జనసమూహంతో సకల సంపదలతో తూలతూగుతూ ఉంది. జగదేక ప్రతాపుడు ఆ నగరమందు సకల సౌఖ్యాలని అనుభవించుతూ ఉండగా వాని తండ్రి రాజ్యాన్ని పోగొట్టుకొని భార్యతోనూ పుత్రులతోనూ అరణ్యములో నివసించుచూ కట్టెలమ్ముకొనుచూ జీవించుచూ ఉన్నారు. వారు కొంతకాలానికి కొందరు కట్టెలమ్ముకునే వారితో కలిసి ప్రతాపుని పట్టణానికి వచ్చారు. అప్పుడు ప్రతాపుడు వారిని గుర్తించి వారిని తన వద్దకు పిలిచి వారిని తన చెంతనే ఉంచుకొని ఆదరిస్తూ ఉన్నాడు. ఒకరోజు అతడు తన అన్నలతో కలిసి వేటకు పోవుచూ వాని తొడయందున్న ఇంద్రపుత్రిక చీరను తీసి ఎవ్వరూ చూడకుండా తన తల్లి చేతికిచ్చి, అమ్మా, ఈ చీర ఎవ్వరికీ ఇవ్వరాదని నీ వద్దనే దాచియుంచుము. నేను వేట నుంచి వచ్చిన వెంటనే తీసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ సంగతి ఇంద్రుని కూతురు తెలుసుకొని అత్తగారి వద్దకు చేరి ఆమెకు ఉపచారములు చేయుచు, అత్త, మీ కుమారుడు మీకిచ్చిన ఆ చీరను ధరించి మీకు సేవ చేయవలనని మనసగుచున్నది అని పలికింది. ఆమె నిజమనుకొని ఆ చీర మహిమ తెలియక ఆమెకు తెచ్చి ఇచ్చింది. ఆమె చీరను ధరించి వచ్చేదనని పలికి బయటికి వచ్చి మిగిలిన ముగ్గురికి ఈ సంగతి తెలిపి వారితో పాటు ఆ వస్త్రాన్ని ధరించి ఆకాశ మార్గాన ఇంద్రలోకానికి చేరింది. వేటకు వెళ్ళి వచ్చిన రాజకుమారుడు తిరిగి వచ్చి తన పట్టణము మాయమగుడుచే ఇంద్రుని పుత్రిక చీరను తీసుకుని పోయి ఉండునని గ్రహించి అమ్మను కలుసుకొని, అమ్మ, ఆ చీరను ఎవరికీ ఇవ్వవద్దని చెప్పినను నా మాటను వినకుండా ఆమెకు ఆ చీరను ఇచ్చావు. అందువలనే ఈ అనర్థం వచ్చింది అని చెప్పాడు. తర్వాత అక్కడి నుంచి ఒక గ్రామాన్ని చేరుకొని అన్నలను తల్లిదండ్రులను ఆ గ్రామమందు ఉంచి ఏ విధంగా అయినా ఆ కన్యలను సాధించవలనని నిశ్చయించుకొని బయలుదేరి మహారణ్యముల పడి పోవుచూ ఉన్నాడు. అప్పుడు కొన్ని చీమలు కాలవలో పడి కొట్టుకొని పోవుచూ ఉండగా అది చూసి ఆ చీమలను అతడు ఉదార బుద్ధితో రక్షించాడు. అంతా చీమలు, నీకు పని కలిగినప్పుడు మమ్మల్ని తలుచుకునము, మేము వచ్చి నీకు కావలసిన సహాయాన్ని చేస్తాము అని ప్రమాణం చేశాయి. తర్వాత అతను ఒక కప్పపై జాలి కలిగి దానిని నీరున్న తటాకంలోకి విడిచిపెట్టాడు. ఆ కప్ప కూడా, నీకు కష్టము కలిగినా నన్ను తలుచుకొనుము, నేను వచ్చి నీకు తోడైదనను అని చెప్పింది. అవతలకు పోయి అతడు ఒక కుమ్మరి పురుగును బురదలోకి విడిచి రక్షించాడు. అందువలన అది సంతోషించి నీకు కావలసినప్పుడు సహాయం చేసదను అని చెప్పింది. అనంతరము అతడు అనేక దినాలకు ముదుసలి అవ్వ ఇంటికి వెళ్ళాడు. ఆమెతో జరిగిన వృత్తాంతమంతయు చెప్పగా ఆమె, రాకుమారా, నీవు ముందు వెళ్ళిన తటాకానికి పోయి అన్నాహారాలు మాని పడి ఉండు. వారు అచ్చటికి వచ్చి స్నానము చేసి పోతారు. అప్పుడు వారందరికీ దయగలుగునట్లు చేసితివో నీ ఇష్టము సిద్ధించును అని చెప్పింది. అతను అవ్వ చెప్పిన ప్రకారము పోయి చాలా రోజులు అన్నాహారాలు లేకుండా పడి ఉన్నాడు. రోజూ వారు స్నానమాడి అతన్ని దర్శించుపోవుచూ ఉన్నారు. ఒకనాడు అతడు ఒక చెట్టు ఎక్కి వారు చూచుచూ ఉండగా,
జగద్రక్షక, నన్ను దుఃఖ సముద్రం నుంచి కాపాడి నీ వద్దకు చేర్చుకొమ్ము అని ప్రార్థించాడు. ఇంద్రుని కుమార్తె అతనిపై జాలిపడి అతనిని మన స్వర్గానికి తీసుకునిపోయే ఉపాయముచే వివాహం ఆడవలను, లేనిచో ఇతడు కారణము లేకుండా మరణించును అని చెప్పి అతడిని ఒక కప్పగా చేసి బంగారు కలసమున ఉంచుకొని స్వర్గలోకానికి తమతో పాటు తీసుకునిపోయినది. అక్కడ అతనికి నిజరూపమిచ్చి, ఓయి ఇంద్రదేవుని మెప్పించితివో మమ్మల్ని శాశ్వతంగా పొందెదవు అని చెప్పింది. జగదేక ప్రతాపుడు ఇంద్రుణ్ణి దర్శించి అతనితో జరిగిన వృత్తాంతమంతయూ చెప్పి, నీ కుమార్తెయే అన్యాయం చేసిన లోకములో ఎవరు న్యాయం చేసెదరు అని ప్రశ్నించాడు. ఇంద్రుడు కుమార్తె వలన అతడు చెప్పినది సత్యమని తెలుసుకొని, ఓయి నేను నీ సామర్థ్యాన్ని పరిశీలింతును, నీవు తగిన వాడివైనచో నా కూతుర్నిచ్చి వివాహం చేస్తాను అని అతన్ని తీసుకుని పోయి ఒక పొలాన్ని దున్నించి అందులో పుట్టెడు నువ్వులు చల్లించి, ఓయి నువ్వులన్నీ ఏరి కుప్పగా పోసి ఉంచు, సూర్యోదయమున మేమొచ్చి కొలుచుకుంటాము, ఒక్క గింజ అయినను తక్కువ రాకూడదు అని చెప్పాడు. ఆ రాజకుమారుడు సరి అని చీమల్ని తలుచుకున్నాడు. వెంటనే అవి ప్రత్యక్షమై అతని వలన తాము చేయవలసిన పనిని తెలుసుకొని నిమిషంలో ఆ పనిని నెరవేర్చి వెళ్ళాయి. అతడు ఇంద్రునకు ఆ నువ్వులను అప్పగించాడు. ఇంద్రుడు ఆ నువ్వులు సరిగ్గా కొలత వచ్చుటకు చూసి సంతోషించి, ఓయి ఉంగరాన్ని నూతిలో పడవేసెదను, దానిని తీసుకుని రమ్ము, ఒకరోజు గడివిచ్చి తిని అని చెప్పాడు. ఆ బావి నిండుగా సర్పాలున్నాయి. అతడు తాను ఉపకారం చేసిన కప్పను తలుచుకొనగా ఆ కప్ప పరివారంతో వచ్చి అతని వల్ల తాము చేయవలసిన సహాయాన్ని తెలుసుకొని ఆ నూతిలోకి తన పరివారాన్ని పంపి అందున్న సర్పాలు ఆ కప్పల్ని తినుచూ ఉండగా తాను నేర్పుగా అడుగునకు పోయి ఆ ఉంగరాన్ని తీసుకుని వచ్చి అతనికి ఇచ్చింది. రాకుమారుడు ఆ ఉంగరాన్ని దేవేంద్రుడికి ఇచ్చాడు. అతడింకనూ పరీక్షించదలచి 7 అరటి చెట్లను సృష్టించి, ఓయి ఈ అరటి చెట్లను ఒక్క వేటున తెగ నరికితే నీకు 4 దేవతా కన్యల్నిచ్చి వివాహం చేస్తాను అని చెప్పాడు. రాజకుమారుడు దేవేంద్రునిచే నియమింపబడిన అరటి చెట్లను నరకబోచున్నాడని విని ఇంద్రుని కూతురు, ఓహో మోసము వచ్చెను, నేనొక పతివ్రతనైతే ఈ రాజకుమారుడు జయమును పొందునుగాక అని పరమేశ్వరుని ప్రార్థించింది. రాజకుమారుడు ఆ అరటి చెట్లను నరికివేశాడు. దేవేంద్రుడు అతనికి 4 దేవతా కన్యల్ని ఇచ్చి వివాహము చేసి అనేక వస్త్రాభరణాల్ని కానుకగా ఇచ్చి పంపించాడు. అతడు తన అన్నలని తల్లిదండ్రుల్ని కలుసుకొని సుఖముగా కాలం గడుపుతూ వచ్చాడు. ఓ నారీమణి వింటివా, అంతటి కార్యదీక్ష గల రాజపుత్రుని గదా నువ్వు వివాహమాడవలేను అని కథ చెప్పి ముగించినంతలో సూర్యుడు ఉదయించాడు. రాజకుమార్తె అంతఃపురానికి చేరింది. మంత్రి కుమారుడు నిత్యకర్మల్ని తీర్చుకోవడానికి లేచి వెళ్ళాడు. మదన కామరాజు కథలు 6వ భాగం సమాప్తం. రేపు 6వ రాత్రి మంత్రి కుమారుడు చెప్పిన కథను విందాం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.